హలో గైస్, వెల్కమ్ టు కొయిటాంధ్ర కిచెన్. ఈరోజు కువైట్ కరెన్సీ మరియు మన ఇండియన్స్ కొని 22 క్యారెట్ బంగారం ధర, దాంతోపాటు వీడియో చివరిలో ఒక హెల్తీ టిప్ గురించి తెలుసుకుందాం. కువైటీ కరెన్సీలో ఒక దినార్కి మన ఇండియన్ రూపీస్లో 232 రూపాయల 558 పైసలు అవుతుంది. అదే మన ఇండియన్ రూపీస్ 1000 రూపాయలకు వచ్చి 4 దినార్ల 300 ఫిల్సులు అవుతుంది. అదే 10,000 రూపాయలకు వచ్చి 43 దినార్లు అవుతుంది. అదే 20,000 రూపాయలకు వచ్చి 86 దినార్లు అవుతుంది. అదే 30,000 రూపాయలకు వచ్చి 129 దినార్లు అవుతుంది. అదే 40,000 రూపాయలకు వచ్చి 172 దినార్లు అవుతుంది. అదే 50,000 రూపాయలకు వచ్చి 215 దినార్లు అవుతుంది. అదే 1,00,000 రూపాయలకు వచ్చి 430 దినార్లు అవుతుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. కువైట్లో మన ఇండియన్స్ కొని 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం ధర వచ్చి 14 దినార్ల 100 ఫిల్సులు అవుతుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ రోజు హెల్త్ టిప్ ఏంటో తెలుసుకుందాం. మహిళలకు నిద్ర తక్కువైతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఆధునిక యుగంలో నిద్ర బాగా కరువైంది. ఇంటి పనులు, ఆఫీస్ పనులు చూసుకుంటూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని మహిళల సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. కుటుంబం కోసం కార్యాలయాల్లో పని పూర్తి చేసుకొని ఇంట్లో పనులు చెక్కబెట్టుకుని నిద్రపోయేందుకు 10, 11 కావచ్చు. ఇక శరీరం అలసిపోయింది, హాయిగా నిద్ర పడుతుందిలే అనుకునే మహిళలు కంటికి నిద్ర లేకుండా బాధపడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా పడుకునే వెంటనే మహిళలకు నిద్రలోకి జారుకోవట్లేదు. భర్త, పిల్లలు, ఆర్థిక పరిస్థితి, ఆఫీస్ ఒత్తిడి వంటి ఇతర సమస్యలన్నీ నిద్రించేందుకు ముందు వారి కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఇక నిద్రలేమి సమస్య వేధించక మానట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం పరిశోధనల్లోనూ తేలిందని చెప్తున్నారు. నిద్రలేమి సమస్య పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ అని పరిశోధకులు చెప్తున్నారు. నిద్ర అనేది మనిషి ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే ఒక చర్య. ఈ రోజుల్లో పనికి అలవాటు పడి నిద్రను నిర్లక్ష్యం చేస్తూ అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు చాలామంది. అయితే పురుషులు, స్త్రీలు నిద్ర విషయానికొస్తే మగవారి కంటే ఆడవారికి 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమట. పిల్లలకు, వృద్ధులకు 10 గంటలు, యువకులకు, మధ్య వయసు వారికి 8 గంటలు నిద్ర కనీస అవసరం. కానీ స్త్రీ పురుషుల నిద్ర సమయాల విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నం. మెన్స్ కంటే ఉమెన్స్ రోజుకు 20 మినిట్స్ ఎక్కువగా నిద్రించాలంట. లేదంటే కొన్ని సమస్యలు తప్పవంటున్నారు పరిశోధకులు ఎందుకు అలా అంటున్నారో తెలుసుకుందాం. పురుషుల మెదడు కన్నా స్త్రీల మెదడు ఎక్కువ విషయాల గురించి ఆలోచిస్తుందంట. పనులను వేగంగా, పక్కాగా చేయడంలో ఆడవారి మెదడు కంటే పురుషుల మెదడు వెనుకబడే ఉంటుందంట. మల్టీ టాస్కింగ్ విషయాల్లో పురుషుల కంటే మహిళలే టాప్ అనే విషయం గతంలో చాలా సర్వేలు, అధ్యయనాలు నిరూపించాయి. మగవారి కంటే ఎక్కువ ఆలోచించే మహిళలు కాస్త ఎక్కువ నిద్రించాలని చెప్తున్నారు ఆరోగ్య శాస్త్రవేత్తలు. మహిళలో నిద్రలేమి సమస్యకు మరో కారణం ఏమిటంటే మహిళలలో నిద్రలేమి సమస్యకు మోనోపాజ్ అనేది ఒక కారణం. వీటికి తోడు హార్మోన్లలో తేడా, రాత్రులలో చెమటలు పట్టడం, వేడి ఆవిర్ల వల్ల నిద్రను పాడు చేస్తుంది. టీనేజర్స్, కౌమార దశల్లో స్త్రీల శరీరంలో అనేక మార్పులు జరగడం, హార్మోన్ల బేసిక్ ఇన్బ్యాలెన్స్ వల్ల నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. అలసట, మతిమరుపు, ఆందోళన, మరిన్ని ఒత్తిడుల నుండి హ్యూమన్ నుంచి దూరం చేయడానికి ఈ నిద్ర బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉమెన్స్ నిద్రలేమితో బాధపడుతున్నందున ప్రతిరోజు రాత్రిపూట కనీసం 7 గంటల సమయం నిద్ర అవసరమని సర్వేలో తేలింది. లేకుంటే కళ్ళు అలసిపోయి శరీర ఆరోగ్యం బాధిస్తుందని ఓ సర్వేలో వెల్లడించారు. మహిళలు ఫైబ్రోమైల్గియా, డిప్రెషన్ వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే పాలిసిస్టిక్ సిండ్రోమ్ వంటి సమస్యల వల్ల నిద్రలేమి, కలత నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం మహిళలు రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే డిశ్చార్జ్డ్ వల్ల నిద్రలో కలత ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీ వల్ల కూడా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మానసిక భావోద్వేగాల మార్పు వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. టైప్ 2 డయాబెటీస్, హార్ట్ డిసీజెస్తో ఉన్నవారు కూడా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. మహిళలకి ప్రతిరోజు 7 గంటల సమయం నిద్ర చాలా అవసరం. లేకుంటే వాళ్ళ కళ్ళు అలసి శరీరాన్ని బాధిస్తుంది. అయితే ఇది పురుషులకు చెందదు. కనీస నిద్ర తక్కువైతే వయసులోనే మరణానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. ప్రతిరోజు 7 గంటల సమయం నిద్రపోయే మహిళలలో పోలిస్తే 5 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే మహిళలకు అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు 2 వంతులు ఎక్కువ అవకాశం ఉంది.
సరిపడినంత నిద్రలేమి మహిళలు శారీరకంగాను మానసికంగాను పురుషుల కంటే ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. అందుకే ఫ్రెండ్స్, మీరు 7 గంటల సమయాన్ని కేటాయించండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దాంతోపాటు మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ టు కువైట్ ఆంధ్ర కిచెన్ ఫర్ మోర్ వీడియోస్.